హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. ఇది ఇలాంటి హృదయం ఉంటే మనం దేవుడు ఇష్టపడడు, దేవుడు రాజ్యానికి మనం చేరలేము. అయితే యేసయ్య వచ్చి ఏం చేశాడు తెలుసా? తన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని మన హృదయం మీద ప్రోక్షించాడు. అందుకని వాక్యం రాయబడిన మాట, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని. ఇలాంటి లక్షణాలు ఒకప్పుడు ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. కానీ ఈ లక్షణాలు దేవుడిని తెలుసుకున్నాక మనం తీసేసుకుంటా ఉన్నాం, కడుక్కుంటా ఉన్నాం. ఈ మంచిది కాదు, ఇవి కరెక్ట్ కాదు, దేవునికి ఇష్టం లేవని మనం శుద్ధి చేసుకుంటున్నాం లేదా? అటు పోరాటంలో మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. ఇంకా వీటిని కలిగి ఉంటే గనక మనం దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళం కాదు. వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి. ఒక వ్యక్తితో గొడవ పెట్టుకున్నాం, చిన్న మాట వచ్చేసింది, మాట్లాడేసుకున్నాం, చట్ట మాట్లాడేసుకున్నాం.